హాయ్ అండి. ఈరోజు అటుకులతో చాలా ఈజీగా వడియాలైతే చేసుకోవచ్చు. ఇవైతే పిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీ. ఇవి ఎండడానికి అంత ఎండ కూడా అవసరం లేదు. జస్ట్ ఫ్యాన్ కింద పెట్టినా ఎండిపోతాయి, మంచిగా డ్రై అయిపోతాయి. ఫస్ట్ టైం వడియాలు చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఏ డౌట్స్ లేకుండా. ఇలా పప్పుచారు చేసుకున్నప్పుడు ఇవి కానీ కొంచెం చేశారంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకొని మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకొని లైట్గా ఉప్పు కారం చల్లామంటే సేమ్ కుర్కురే టేస్ట్ అయితే వస్తుంది. పిల్లలు చిప్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా, ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుర్కురేలు. ఇవైతే చాలా క్రంచీగా మంచి టేస్ట్ అయితే ఉంటాయి, సేమ్ వడియాల్లాగా. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడైతే నేను లావు అటుకులను తీసుకుంటున్నాను. ఇవి 1 kg. ముందుగా అయితే ఈ అటుకుల్ని మంచిగా చాట్లో తీసుకొని ఏమైనా పొట్టు అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవాలి. ఇదైతే లావు అటుకులు. మీకు ఇవి అవైలబుల్ లేకపోతే సన్న అటుకులు ఉంటాయి కదా, తిన్న అటుకులు, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చిల్లులు గిన్నె తీసుకొని స్ట్రైనరు అటుకుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే అటుకులను బట్టి ఉంటుంది. మీరు తిక్క అటుకులను, లావు అటుకులను తీసుకున్నారంటే కొంచెం సేపు నానినా ఏం పర్లేదు, మంచి సాఫ్ట్గా వస్తాయి. అదే తిన్న అటుకులను తీసుకున్నారంటే ఎమ్మటే కడిగేసుకోవాలి. ఇక్కడ నేను లావు అటుకులను తీసుకున్నాను కాబట్టి కొంచెంసేపు నానినా ఏం పర్లేదు. ఇలా కొంచెం వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా కాకపోయినా మీరు ఒకేసారి సింక్ దగ్గర అయినా కడిగేసుకోవచ్చు. ఒకేసారి ట్యాప్ కింద పెట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి వెంటనే. నేను ఇక్కడ చూపించడానికని ఇలా క్లీన్ చేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నీట్గా డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి ఉంచకుండా నీట్గా చేత్తో ప్రెస్ చేస్తూ వాటర్ అంతా దించేయాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే మిగతా అటుకులను కూడా క్లీన్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో అయితే వేసుకుంటాము. ఇలా అటుకులతో వడియాలు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే పొయ్యి మీద ఉడికించే అవసరం ఏం లేదు, డైరెక్ట్ ఇలా కడిగి క్లీన్ చేసుకొని వడియాలు పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా అటుకులతో చేయడంలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ అటుకులు అనేవి చాలా హెల్దీ. ఎందుకంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో రైస్కి అనేది ఏ పొర తీయబడదు, డైరెక్ట్గా వడ్లతో చేస్తారు కాబట్టి అన్ని బెనిఫిట్స్ అయితే మనకు వస్తాయి. పై పొర తీయరు కదా, చాలా హెల్దీ ఇది. ఇలా ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి ఈ అటుకులు అనేవి. ఇలా మొత్తం అటుకుల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి, పెద్ద డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తాన్ని. ఇలా మొత్తాన్ని ఒక దాంట్లో వేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టారంటే అటుకులు అనేవి నీట్గా నానిపోతాయి, మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 10 minutes పాటు పక్కన పెట్టాలి. ఇవైతే నానేలోపు మనమైతే కొన్ని పచ్చిమిర్చి, నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి అయితే తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి. మీ పిల్లలు ఇంకొంచెం కారం తినే వాళ్ళు అయితే ఇంకో 4 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ 4 పచ్చిమిర్చి అనేది కొంచెం లైట్గా కారం ఉంటుంది. ఇక్కడ అటుకులు అయితే మంచిగా నానిపోయాయి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మంచిగా కలుపుకుందాము. ముందుగా అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను.
మీరు కూడా తగినంత సాల్ట్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ అటుకులు చాలా స్వీట్‌గా ఉంటాయి కాబట్టి అంత సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. ఇక్కడ మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర ఒక స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ జీలకర్రనైతే యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం చేసే వడియాలకి. అలానే కొంచెం తరిగిన కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు పిల్లలు తినరని. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా కలిసేలా బాగా చేత్తో ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. అటుకులు అనేది బాగా సాఫ్ట్‌గా రావాలి. ఇక్కడ నేను తీసుకున్న అటుకులు అయితే కొంచెం వాటర్ పడుతుంది. మెత్తగా రావట్లేదు. పిండి అనేది ముద్ద అవ్వట్లేదు. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది. మీరు తీసుకున్న అటుకులని చూసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. పిండి అనేది మరీ లూజ్ కాకూడదు, గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి వడియాలు అనేది నీట్‌గా వస్తాయి. తొందరగా డ్రై అయిపోయి. వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే ఆ పిండి అనేది వడియాలు తొందరగా డ్రై అవ్వవు. ఇలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేసుకోకూడదు. మీరు తీసుకున్న అటుకులు జస్ట్ కడిగినప్పుడే మెత్తగా అయిపోయాయంటే వాటర్ యాడ్ చేయకండి. దాంతోనే సరిపోతుంది. ఇలా ముద్ద అవ్వట్లేదంటే అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచిగా చేత్తోనే సాఫ్ట్‌గా అయ్యేలా చూసుకోవాలి. ఇలా అటుకులు వడియాలు చేయడంలో కొంచెం కష్టమైంది అనుకుంటే ఇదేను. దీన్ని మెత్తగా చేయడమే. కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. కొంచెం గట్టిగా ఒత్తారంటే సాఫ్ట్‌గా అవుతాయి. ఇలా ఇంక సాల్ట్ చూసుకొని పెట్టేసుకోవడమే. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి ఇంకొంచెం సాల్ట్‌ని అయితే యాడ్ చేశాను. వాటర్ వేసేలోపు కొంచెం సాల్ట్ తగ్గింది. మళ్ళీ సాల్ట్‌ని వేసి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల పాడైపోతాయేమో అని డౌట్ వస్తుందేమో. నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. కానీ కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఏం డౌట్ పెట్టుకోని అవసరం లేదు. నీట్‌గా పెట్టేటప్పుడే డ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఎటువంటి మిస్టేక్ ఏమి అవ్వదు. మంచిగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసినప్పుడైతే నాకు డౌట్ వచ్చేసింది. కానీ ఏం అవ్వలేదు. నీట్‌గా డ్రై అయ్యి వడియాలు అయితే నీట్‌గా వచ్చేసాయి. 1 ఇయర్ పాటు మంచిగా డౌట్ లేకుండా అయితే పెట్టుకోవచ్చు మనము. ఇలా హ్యాండ్స్‌తో మంచిగా ప్రెషర్ చేస్తూ పిండిని అనేది మంచిగా సాఫ్ట్‌గా చేయాలి. ఇప్పుడైతే ఈ పిండి ముద్దని ఒక క్లోజ్డ్ బౌల్‌లో తీసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటూ చేసేసుకున్నామంటే ఇది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇలా ఒక క్లోజ్డ్ దాంట్లో పెట్టేసి మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము కారాల గిద్దలు ఉంటాయి కదా, వాటిలో అయితే ఇటు స్టార్ షేప్లో ఉండేదాన్ని తీసుకోవాలి. మంచిగా కుర్కురేలాగా వస్తాయి ఈ వడియాలు అనేది. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం కొంచెం పిండిని పెడుతూ ఒత్తేసుకోవడమే. ఇక్కడ మంచి ఒక కాటన్ క్లాత్ని నీట్‌గా తడిపి తీసుకోవాలి. కాటన్ క్లాత్ మీద ఒత్తి తీసుకున్నారంటే వడియాలు మంచిగా వస్తాయి. ఇక్కడ నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదండి. కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి ఒత్తాల్సి వచ్చింది. వాటర్ ఎక్కువ యాడ్ చేయకపోవడం వల్ల కొంచెం బ్రేక్స్ అనేది వస్తాయి కొంచెం. కానీ ఇలానే మంచి క్రిస్పీగా వస్తాయి వాటర్ తక్కువ యాడ్ చేయడం వల్ల. ఇవి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. అంటుకోవు క్లాత్‌కి. జస్ట్ అలా అనంగానే వచ్చేస్తున్నాయి. మనం పిండిని వేసేటప్పుడే డ్రై అయిపోతున్నాయి. ఎక్కువ ఎండాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత
1 డే ఫ్యాన్ కింద పెట్టారంటే నీట్గా డ్రై అయిపోతాయి. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. 1 ఆర్ 2 డేస్ ఇలానే ఉంచేసారంటే నీట్గా తీసేసుకోవచ్చు. ఇలా నేనైతే అన్నీ తీసి పెట్టేశాను. తీసి మీకు వీలైతే 1 డే ఎండలో పెట్టేసుకోవచ్చు. అంతే అండి, మన ఎంతో ఈజీ అయిన వడియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. పప్పుచారు అలా చేసుకున్నప్పుడు మంచిగా ఇవి ఫ్రై చేసి పెట్టారంటే పిల్లలు బాగా సైడ్ డిష్గా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేశారంటే మంచిగా పొంగుతాయి. ఇలా ఫస్ట్ టైం వడియాలు చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ఇవి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ డౌట్ లేకుండా. నేనైతే ఇంకా ఎప్పుడు వడియాలు పెట్టాలనుకున్న ఈ ప్రాసెస్సే ఫాలో అయిపోతాను. చాలా ఈజీగా ఎండతో పని లేకుండా చేసేసుకోవచ్చు. ఎండలో పెట్టాలంటే డస్ట్ పడుతుందేమో, పిట్టలు అవి తినేస్తాయేమో డౌట్ ఉంటుంది. ఇప్పుడైతే ఏ భయం అవసరం లేదు, చక్కగా ఫ్యాన్ కిందే పెట్టేయచ్చు. అంతే అండి, మన కరకరలాడే వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి.